ప్రేమించారు. ఈ రోజున ప్రభావ మా ప్రియులు సహోదరులు ఇసాక్ రాజు గారు, జ్యోతి రత్నం గారు వారి యొక్క గృహం నందు శ్యామ్ చేసి అయ్యే ప్రభావ శ్యామ్ను ప్రభావ మధును జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన యొక్క అయ్యా మంచి బిడ్డను బట్టి వందనాలు అయ్యా ప్రభా. నీ విశ్వాసం కూడా పాడైపోతుంది, నీ విశ్వాసం కూడా వెనకబడిపోతా ఉంటది. నువ్వు ప్రార్థన చేసుకోలేవు. కానీ ఒక వ్యక్తి నీతిమంతురాలైతే నీతిమంతుడైతే అటువంటి వ్యక్తుల్ని ఒకవేళ మార్చాలనే ఉద్దేశంతో కూర్చున్న ఆ వ్యక్తి నీతిమంతుడిని బట్టి నీతిమంతురాలను బట్టి మార్చబడగలుగుతుంది. హల్లెలూయా. అటువంటి సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. వారిని నీ వైపు తిప్పాలి, వారిని నీ వైపు తిరగాలి తప్ప నీవు వారి వైపుకు తిరగకూడదని ఇర్మియా గ్రంథం ఇర్మియా గారు చెప్పారు. కాబట్టి దైవజనమా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం నడిచినట్లయితే తప్పకుండా దేవుడి కార్యాలు జరగడానికి ఆయన ఇష్టపడతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడికి త్యాగం చేయవలసినవి సమయం త్యాగం చేయాలి. నెక్స్ట్ నిద్ర త్యాగం చేయాలి. ఇంకా మనకున్నటువంటి కొన్ని పనులు త్యాగం చేయాలి. దేవునికి సమయం ఇవ్వడానికి మనం అన్ని విధాలుగా కూడా సిద్ధపడి దేవుడికి ఏదైతే మనము ఇంపార్టెంట్ అనుకుంటామో అవి మనం దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనము దేవునికి విలువిచ్చిన వారం అవుతాం. ఆదివారం సపోజ్ ఉదాహరణ నేను చెప్తాను. ఆదివారం ఎక్కడికి వెళ్ళి మనం గడపాలి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆరాధించుకునేటువంటి సమయం నువ్వు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కలిగిన వాళ్ళకి కొన్ని టయాలలో వాళ్ళకి హాలిడేస్ దొరకవు కావచ్చు. అటువంటి టైంలో తప్పదు అనుకుంటే ఏమో గాని, లేకుంటే పని కట్టుకొని కావలసుకుని పనులు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ధనాపేక్షతో అనేక చోట్లకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రోజే పనులు పెట్టుకుంటా ఉంటారు. ఇది నీతిమంతుల మార్గం కానే కాదు. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఆయనకి సమయం ఇచ్చేదే, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో గడపడానికి ఆ సమయం దేవుని దగ్గర ముద్రించబడుతుంది. దేవుడు ఎంతగా నిన్ను బట్టి సంతోషిస్తారు. ఎంత సమయం దేవుడితో గడిపావా అని అది ఆయన చూస్తూ ఉంటారు. మెనే టేకిల్ ఓ పార్సెస్. దేవుడు ప్రతి ఒక్కరిని విశ్వాసాన్ని తోస్తా ఉంటాడు, ఆత్మీయ జీవితాన్ని తోస్తాడు, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని తోస్తాడు. నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో నీ పక్కన కూర్చుని పక్కింటి అమ్మకి చెప్పుకుంటా ఉంటావో, ఇవన్నీ పక్కన పెడితే, నీ కష్టాలన్నీ ఆ తక్కిట్లో ఒక పక్కన వేస్తే, నీ ప్రార్థన ఒక పక్కన వేస్తే నువ్వు నిలబడతావా తేలిపోతావా? అది నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే ఉంటది. హల్లెలూయా. నీ ఆత్మ సరిగ్గా ఆత్మీయతలో నడిపించబడతా ఉంటే నువ్వు తప్పకుండా నీ కుటుంబం మీద దృష్టి పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలవు. దేవుని స్తోత్రం. అందరూ ఇక్కడ నమ్ముతున్నారా? నరకం ఉన్నదని నమ్ముతున్నారా? పరలోకం ఉన్నదని నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. ఆ పరలోకం ఉండడం ఎంత వాస్తవమో నరకం ఉంది కూడా అదే వాస్తవం. కాబట్టి మనిషి యొక్క ఆత్మ నశించిపోకుండా ఆ నరకం నుండి, ఆ పాతాళం నుండి తప్పించబడడానికి దేవుడు మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన మానవుడు కాదు, ఆయన మనిషి కాదు. కానీ మానవుడుగా మనిషి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆయన మానవుడు అనగలుగుతున్న నరుడు. ఎందుకనగా దేవుని యొక్క ప్రవచన వాక్కులు ప్రవక్తలు ప్రవచించారు. ఏమని అంటే, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెడతారు అని చెప్పేసి. అంటే ఒక మానవుడిగా పుట్టడానికి ఒక మానవురాలు కావాలి, పవిత్రమైన పుట్టుక పుట్టాలి. కాబట్టి అందుకు ఈ లోకానికి ఆయన పుట్టుకలో కూడా పాపము లేకుండా పవిత్రుడైన దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చి కావాల్సుకుని కష్టపడి కావాల్సుకుని ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించారు. ఈ రక్షణ బహు విలువైనది. ఈ రక్షణ చాలా చాలా విలువైనది. ఇది ఎంత మాత్రం నిర్లక్ష్యం చేసినా, నాకు అవసరం లేదులే, నాకు టైం ఉందిలే, నేను ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి, చాలా చేయాల్సినవి ఉన్నాయిలే అని చెప్పేసి దేవుడు ఇచ్చేటువంటి ఉచిత రక్షణ ఎవరైతే నిర్లక్ష్యం చేస్తా ఉంటారో వారి విషయంలో దేవుడు దుఃఖపడతా ఉంటారు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ ఎంత మాత్రము కూడా వ్యర్థం చేసుకోకుండా, కాలమును వ్యర్థం చేసుకోకుండా తండ్రి దగ్గర గడిపి ప్రభు సన్నిధిని పొందుకొని ప్రభు దగ్గర వాక్కును తీసుకొని రక్షించబడిన వారి రక్షణ బహు విలువైనది. అది బహు జాగ్రత్తగా
కాపాడుకోవాలి. హల్లెలూయా. కాపాడుకోలేకపోతే అపవాది లోకములు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతా ఉంటున్నాడు. అనేకమైనటువంటి రీతులలో నానా రకాలుగా భూమి మీద అపవాది తిరుగుతా ఉంటున్నాడు. వాడి యొక్క కుయుక్తులు తెలుసుకోవాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఎప్పుడు కూడా గౌరవించాలి. ఆయన ఎప్పుడు కూడా నీ దగ్గర దాచుకోవాలి. ఎందుకంటే ఆయన సెన్సిటివ్ గాడ్, చాలా సున్నితమైన దేవుడు. ఆయన నువ్వు రమ్మంటే వస్తారు, నువ్వు పొమ్మంటే నీ దగ్గరకు రానే రాడు. ఎందుకంటే నువ్వు ఇష్టపూర్వకంగా దేవుడిని ప్రేమించాలి. యేసు ప్రభుల వారు ఎవరిని బలవంతం చేయడు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. వారంతట వారుగా సమర్పించుకోవాలి. వారంతట వారుగా కోరుకోవాలి ఆయన్ని. వారంతట వారుగా ఆయనకి దగ్గరైపోవాలి. అది బలవంత ప్రేమ కాదు, ఇష్టపూర్వకంగా వచ్చే ప్రేమ. హల్లెలూయా. అటువంటి వారు దేవునికి కావాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి వారిలో ఏముంటది అంటే సమర్పణ ఉంటది. అటువంటి వారిలో ఏముంటది? త్యాగం ఉంటది. అటువంటి వారిలో ఏముంటది అంటే వెనకాడని మనస్తత్వం ఉంటది. హల్లెలూయా. దీనికోసం వారు ఏమైనా చేస్తారు, దీనికోసం వారు ఎక్కడికైనా వెళతారు, దీనికోసం వారు ఎక్కడికైనా నడుస్తారు, ఏదైనా చేసేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో ఉండిన సహవాసం, దేవునితో ఉండిన సమర్పణ కూర్చోనివ్వదు. హల్లెలూయా చెప్తామా అండి? అందుకే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు భక్తులు? దుష్టుడు అనేక రీతిలో ఆలోచనలు పుట్టిస్తా ఉంటాడు. చెడ్డ తత్వం కలిగిన వారు అనేక రీతిలో ఆలోచనలు చెప్తా ఉంటారు. ఇంకా అనేక మంది కూర్చుని ప్రభు మాట కంటే లోకపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీటి విషయాల్లో దేవుడు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నారు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నువ్వు నిలవకూడదు అని అంటూ ఉంటున్నారు. ఒక మనిషి పాపం చేసిన వ్యక్తి అయితే, ఒక మనిషి దొంగతనం చేసిన వ్యక్తి అయితే, లేదా మరొక అలవాట్లు కలిగిన వ్యక్తి అయితే, ఆ వ్యక్తితో నువ్వు కనబడితే నిన్ను కూడా ఏమంటారండి? నిన్ను కూడా ఏమంటారు? అదే కోవకు చెందిన మనిషి అంటారు. కాబట్టి వాటి విషయంలో కూడా మనకి వివేచన ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో నడవాలి, ఎవరితో నడిస్తే దేవుడు ఇష్టపడతారు, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. అందుకే ప్రభు అంటూ ఉంటారు, ప్రతి విషయంలో కూడా నీవు మెళకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అన్ని విషయాలు దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ప్రతి విషయం అడుగుతూనే ఉండాలి. ఒక వాక్యంలో ఉంటది, నువ్వు అడగకనే కొన్ని విషయాలు పొందుకోలేకపోతుంటున్నావు, అడగక పొందుకోలేకపోతా ఉంటున్నావు అంటున్నారు దేవుని వాక్యం. అడగాలి, దేవుణ్ణి అడగాలి. అంతకు అవసరమైతే ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చేయాలి. నేను చేయలేనండి, నేను ఉండలేనండి అంటే ముందుగానే నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ దేవునితో ఉండినటువంటి మాట అయితే తప్పకుండా ఉండగలవు. హల్లెలూయా. ప్రభా, నీతో నేను గడపాలని ఆశిస్తున్నానయ్యా, నాకు ఈ యొక్క బలహీనత, నేను ఉండలేకపోతా ఉంటాను, అయితే నీ శక్తి నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఫాస్టింగ్ ఉండి నువ్వు దేవుని అడిగావు అని అంటే తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అని పిలుస్తా ఉంటారు. హల్లెలూయా. ఆయన దగ్గరకే మనం వెళ్ళాలి, కానీ మనము రా, నేను కుర్చీలోనే కూర్చుంటాను, నువ్వు బయట నుండి రా, నేను ఎక్కడికి కదలను. ఒక అమ్మ ఉంటది, కాకినాడలో సిస్టర్ ఉన్నారు, ఆవిడ డాక్టర్ గారి భార్య అన్నమాట. అయితే ఆవిడ అంటారు కదా, సిస్టర్ మా హస్బెండ్ కోసము గట్టిగా ప్రార్థన చేయండి అన్నారు. గట్టిగా ప్రార్థన చేయడం అంటే ఎలాగమ్మా అంటే, కొంచెం ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆవిడ కూడా ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లే, కానీ ఆమె మంచి సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉంటది అనమాట. సరే నేను అన్నాను, సిస్టర్ నీ భర్త మారాలంటే నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఆవిడ అన్నారు. నేను అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉన్నప్పుడు, మీరు ఫాస్టింగ్ ఉంటున్నారు కదా, నా భర్త కోసం కూడా మీరు ప్రార్థన చేయాలండి అని అంటే, నాతో పాటు మీరు కూడా ఉండండి, మీ భర్త కోసం మీరు ఉండండి అని చెప్పేసి అంటే ఆవిడ అన్నారు, నాకు ఉపవాసం పడదండి అన్నారు. ఉపవాసం పడకపోవడం ఏంటి అని అంటే, ఆమె ముందుగానే తన బలహీనం చేసేసుకుంటా ఉంటది అనమాట. గట్టిగా ప్రార్థన చేయడం అంటే ఎవరో ప్రార్థన చేస్తే మారిపోతారని కాదు. ముందు నీలో ఏముండాలో తెలుసా? ఆశ అనేది ఉండాలి. ముందు నీ ఆశను బట్టే ఎదుటి వాళ్ళ యొక్క ప్రార్థనకి నీకు రిప్లై వస్తుంది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారి చేత లేదా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించేసుకుని ఇంకా అయిపోతలే అని చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకుని కూర్చున్నావు అనుకో, నీ పిల్లలు మారుతారా? నీ భర్త మారుతాడా? నీ భార్య మారుతుందా? మారరు, ఎవరో మారరు. ఎందుకనంటే వాళ్ళు కూడా నీ వేలోనే వస్తున్నారు, వాళ్ళు కూడా నీ మార్గంలోనే వస్తున్నారు.
నేను దేవునికి సమర్పించుకున్న తర్వాత, దేవుడు ఆయన సేవలోకి పిలిచిన తర్వాత ఎప్పుడు వెనకాడలేదు. ఇంకా దేవుని విషయంలో నా వెనక నా పిల్లలు వస్తున్నారు. హల్లెలూయా. నా వెనక నా పిల్లల్ని దేవుడు నడిపిస్తా ఉంటున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఏ మార్గంలో వెళతారో అదే మార్గంలో పిల్లలు వస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడేది ఏంటి అని అంటే, దుష్టుల ఆలోచన చెప్పున్న వెళ్ళొద్దు, చెడు సహవాసాలు నువ్వు చేయొద్దు, దేవుని సహవాసం లేని వారితో నువ్వు ఎంత మాత్రం కూడా నడవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఎవరితోటైనా నువ్వు పని అయిపోయినాక మాట్లాడాలి అని అనుకుంటే తలుపులేసుకుని దేవుని దగ్గర కూర్చుని మాట్లాడు. హల్లెలూయా. నీవు ఏకాంతంగా ప్రార్థన చేయి. నీ స్నేహితుడు ప్రభువు, నీ యొక్క ఆపద్బాంధవుడు ప్రభువు, నీ జీవితాన్ని మార్చేది ప్రభు. ఏ మనిషి వల్ల అవ్వదు. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవద్దు. హల్లెలూయా. సమయం వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకనగా దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంటుంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానులు సమయం గురించి ఆలోచించరు. అయ్యో కాలం గడిచిపోతుంది, చూడండి 2025 సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని ఎన్నాళ్ళైంది చెప్పుకుని మనం మొన్నే అన్నట్టుంది కదా అండి. మొన్నే కదా క్రిస్మస్ అయింది, మొన్నే కదా న్యూ ఇయర్ అయింది, ఆల్రెడీ వచ్చేసింది, డిసెంబర్లోకి వచ్చేస్తాం. ఎందుకింత స్పీడ్గా కాలం గడిచిపోతా ఉంటుంది? ఎందుకింత స్పీడ్గా, ఎందుకింత తొందరగా దేవుడు తొందరపడతా ఉంటున్నారంటే దేవుడు వస్తున్నారు. హల్లెలూయా. ఆయన రాకడ గుర్తులు ఈ లోకంలో జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, మీరు మెళకువగా ఉండండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు, సమయం పోగొట్టుకోవద్దు. చాలా మంది ఈ రోజు తినేసి తాగేసి హ్యాపీగా పడుకుంటారు. చర్చిలోకి వెళ్ళే వాళ్ళు కూడా తాగుతారు, చర్చిలోకి వెళ్ళే వాళ్ళు కూడా వాక్యాలు వింటారు, మరలా వచ్చి మళ్ళీ సినిమాలు, మళ్ళీ ఇంకా నానా రకాలైనవి. అపవిత్రమైనటువంటి ఆ కళ్ళు, అపవిత్రమైన చెవులు, అపవిత్రంగా దేహాన్ని మార్చేసుకుంటా ఉంటారు. దేవుడు ఆ కుటుంబంలో నిలిచి ఉంటారా అంటే ఆ కుటుంబాలలో నిలిచి ఉండడు. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఎవరు నిలిచి ఉంటారు అంటే అపవాది ఉంటాడు. అపవాది ఉంటాడు కనుకనే బ్రతుకులు మారువు, పరిస్థితులు మారువు, కుటుంబాలు మారువు. కుటుంబాల్లో వచ్చేటువంటి భయంకరమైన శోధల నుండి తప్పించుకోలేరు. కాబట్టి ప్రియమైన దైవజనమా, దేవుడు చెప్తా ఉంటున్నారు, దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దుష్ట ప్రభావాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అప్పుడే మనము ఆత్మీయతలో ఎదగగలము. ఇక్కడ భక్తుడు అంటా ఉంటున్నారు కదా, పాపుల మార్గముల నిలువక అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. చాలా మంది నేను చూస్తా ఉంటాను, ఖాళీ టయాల్లో ఉపవాస. ఒక విషయం మీతో చెప్తాను. వెల్లమెల్లిలో పరిచర్య చేయమని ప్రభు చెప్పారు. అక్కడికి మేము వచ్చినప్పుడు ప్రభు చెప్పారు, అక్కడ 5 చేతబడి శక్తులు ఉన్నారు, వారు మారడానికి నేను అవకాశం ఇస్తాను, జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయమన్నారు. నేను వెళ్ళిన కొత్తలలో ఆరాధనలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా ఇంటి వెనకాల నిమ్మకాయలతోనూ ఆ ఎముక ఏదో ఉంటది, అది ఎండుమిరపకాయలు, ఇంకా కొబ్బరి చిప్ప, ఇలాంటివి చాలా ఒక మూట కట్టి మా ఇంటి వెనకనే పెట్టారనమాట. పెడితే అది ప్రభు చెప్తున్నారు, వెనక అపవాది శక్తి ఉన్నది, ఆ చేతబడి అతను వచ్చి ఇక్కడ పెట్టారు అని అంటే, ఎక్కడ ప్రభు అని అంటే ప్రభు చూపించారు. అక్కడికి వెళితే ఆ చుట్టూరు కూడా కొంచెం తవ్వి చూసినప్పుడు అక్కడ మూట బయటపడింది. ఇంకా మా వాళ్ళు అన్నారు, అమ్మో అది ముట్టుకోవద్దు అన్నారు. కానీ నేనేమంటున్నాను తెలుసా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు నన్నేం చేయగలడు? హల్లెలూయా. అంతే, నా కాలుతోటి తీసి వాటిని ఇస్త్రీ పడేసా. హల్లెలూయా. ఏమీ చేయలేవు, ఎందుకంటే మనము కలిగి ఉన్నవాడు శక్తిమంతుడు. హల్లెలూయా. సృష్టికి కర్త. రేపటి దినానవి నా దేవుని ఎదుట మోకాళ్ళు వేసి నమస్కారం చేస్తాయి. హల్లెలూయా. అటువంటి రాజుని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేనికి భయపడొద్దు, ప్రార్థన చేసుకోవాలంతే. హల్లెలూయా. అటువంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు ఆ వ్యక్తుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. ఆ వ్యక్తి నాకు చేశాడు. అది తిరిగి మరలా తనకి ఏమంటారు, తిరిగి వెళ్ళిపోయింది. తనకి తనే ఉరేసుకొని చనిపోయాడు. హేళన చేశారు. హేళన చేయడాలు అపహాసకులు అన్నమాట. ఆరాధన చేస్తా ఉంటుంటే ఆ రామాలయ దగ్గర కూర్చొని ఏం చేస్తాడంట, ఆరాధన చేస్తున్న మమ్మల్ని దాన్ని ఏమంటారంటే వెక్కిరించడమా, ఆరాధన చేస్తా ఉంటుంటే వెటకారం చేసి అలాగా
అటువంటి వారు ఉంటారండి. ఎందుకంటే వారికి దేవుడు తెలియదు. ఇక్కడ అంటూ ఉంటున్నారు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కనబడకూడదు. హల్లెలూయా. నువ్వెక్కడ కనబడాలి? ఎవరితో కనబడాలి అంటే పరిశుద్ధులతో కనబడాలి. నువ్వెవరితో కనబడాలి? ప్రభు సన్నిధిలో కనబడాలి. నీకు దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు, అందులో నువ్వు నడవాలి తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు ఇటు పెడితే అటు, ఎవరు పడితే వాళ్ళతో, ఎలా పడితే అలాగా నువ్వు ఎంత మాత్రం కూడా జీవించకూడదు. అందుకే ప్రభు అంటూ ఉంటున్నారు, ఇంకా కిందకి చదివినట్లయితే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఏం చేయాలా? ఆనందం. ధర్మశాస్త్రములో ఆనందం ఉందా అంటే నువ్వు ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకుంటే ఒక్క వాక్యం నీ జీవితం సరిపోద్ది. హల్లెలూయా. ఒకే ఒక్క వాగ్దానం పట్టుకొని నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు జీవించావనంటే ఇన్ని వేల వాగ్దానాలు దేవుడిచ్చారు. ఒక్క వాగ్దానం నువ్వు సీరియస్ గా తీసుకొని దాన్ని నువ్వు అవలంబించావనంటే నీ జీవితానికే ఒక వాగ్దానం సరిపోద్ది. హల్లెలూయా. అది గ్రహించుకోవాలి. ఇక్కడ అంటూ ఉంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. గట్టిగా హల్లెలూయా చెప్తామా అండి? మా చర్చిలో బైబిల్ ప్రతి సంవత్సరం పూర్తి కావాలి. అది చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా సరే సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ చేయాలి. అది చిన్నలైనా పెద్దలైనా, చదువున్నా చదువు లేకపోతే ఎలా చదువుతారండి అని మీరు అంటారా? చదువు లేని వాళ్ళు ఎలా చదువుతారు? కంప్లీట్ చేస్తామని తల్లి సాక్ష్యం చెప్పింది. ఎలా కంప్లీట్ చేస్తుంటది? ఆమెకు అక్షరం ముక్క రాదు. మరి బైబిల్ నేను చదివేశానమ్మా అన్నారు. నేను చెప్పాను ఏంటో తెలుసా? చదువు వచ్చిన వాళ్ళు ప్రతి రోజు కూడా 3 అధ్యాయాలు చదవాలి. హల్లెలూయా. ఆదివారం 5 అధ్యాయాలు చదవాలి వాక్యం. ఎప్పుడైతే మీరు అలా చదువుతారో సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. హల్లెలూయా. రోజుకి 10 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదువుతారు. హల్లెలూయా. బైబిల్ సంవత్సరంలో 2 సార్లు కంప్లీట్ అయిపోద్ది. అందులో ఏముండాలా? పట్టుదల ఉండాలా. అందులో ఏముండాలి అని అంటే రోషం ఉండాలి. అంతే తప్ప ఒక రోజు అధ్యాయం చదివేసి అమ్మ అనుకుంటే అవ్వదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? దివారాత్రులు. ఎప్పుడమ్మా? దివారాత్రులు ఏం ధ్యానించాలా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలని దేవుని వాక్యం చెప్తుంది. దివరాత్రులు ధ్యానించు ఉంటే ఆ ఆనందం అనేది నీలో సరఫరా అవుతా ఉంటది. హల్లెలూయా. నీలోకి వస్తా ఉంటది. కాబట్టి దేవుడి మాట చెప్తా ఉంటున్నారు, బైబిల్ చదివే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. మరి చదువు లేనటువంటి వాళ్ళు ఎలా చదివారండి అనే ప్రశ్న ఇంకా మీకు ఉంది. కాబట్టి నేను చెప్తా ఉంటున్నాను, చదువున్న వాళ్ళు ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి ఈ రీతిలో అని చెప్పాను. అయితే చదువు లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆది కాండము మొదలుకొని ప్రతి లైన్ కూడా ఏలు పెట్టి యేసు 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 అలాగా రోజుకి 3 అధ్యాయాలు, ప్రతి రోజుకొక 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు, అలాగ నెంబరు అక్కడ పెద్ద సంఖ్య ఉంటది. అవి చూసుకుని మీరు యేసు 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 అనుకుంటా 5-6 పేపర్లు మీరు తిరగేయండి. దేవుడు మీరు బైబిల్ కంప్లీట్ చేసేటప్పటికి ఏదో ఒక ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తారు. హల్లెలూయా. అలాగ ఒక తల్లిగారు పౌరుషంగా రోషంగా చేశారు. హల్లెలూయా. యేసు 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 3 అధ్యాయాలు 3-4 పేపర్లు తిరిగేసేటప్పటికి ఎన్ని 100 సార్లు యేసు అని ఉంటది ఆమె. అలాగే బైబిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ నోటిలో యేసు అనే మాట ఎన్ని సార్లు ఉచ్చరించి ఉంటది. యేసు అనే మాట మనం ప్రార్థన చేసిన ఎన్ని సార్లు అంటే అంతకంటే 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ సార్లు అని ఉంటారు ఆవిడ. హల్లెలూయా. సంవత్సరంలో. కాబట్టి ఈ యొక్క బైబిల్ కంప్లీట్ చేసిన వెంటనే ఆమెకి దేవుడు చేసింది ఏంటిది అని అంటే 3 సెంట్లు స్థలం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఒకటి కాదు, దాన్ని ఏమంటారు, ఒక ప్లాట్ కాదు, 2 ప్లాట్లు ఒకసారి కొన్నారు ఆవిడ. హల్లెలూయా. ఆమెకి రాబడి లేదు, ఆమెకి పొలాలు ఇంకేమంటారు ఏమీ లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. చాలా పేద ఆమె కూతురు తల్లి, చక్కటి విశ్వాసంలో ఎదుగుతున్న బిడ్డలు, దేవుని మందిరాన్ని ఏమంటారు హత్తుకుని ఉన్న బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలు, ఏది చెప్తే అది చేసేటువంటి బిడ్డలు నా మందిరంలో ఉన్నారు. హల్లెలూయా. నా సంఘంలో ఉన్నారు. హల్లెలూయా. అటువంటి నమ్మకమైన బిడ్డల జీవితాల్లో అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా చెప్తామా అండి? ఎవరు చేయగలరు ఇలాగా అని అంటే దేవుడు చేయగలడు. నువ్వు నమ్మితే చాలంటాడు దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మేటువంటి నీ తండ్రికి సమస్తము సాధ్యమే.
సాధ్యమే. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని అందరూ తీసి చూడండి, బైబిల్ అందరూ తీసి చూడండి. ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు దేవుని దృష్టిలో. గట్టిగా హల్లెలూయా చెప్తామా? చర్చికి వెళ్ళొస్తే నీతిమంతులు అయిపోరండి. వాక్యం విని వచ్చేస్తే నీతిమంతులు అయిపోరండి. జపమాల వేసుకుని జపం చేసుకుంటా ఉంటుంటే నీతిమంతులు అయిపోరండి. సిలువ మెళ్ళ వేసుకుని తిరిగితే నీతిమంతులు అయిపోరండి. మీకు ఆ విషయం తెలుసా? మా వీధిలో ఒక ఇల్లు ఉంది. వీధులు అంటే చివరికి ఊరందరికంటే లైటింగ్లు ఆడే పెట్టేశారు ఇంటికి. నేను అనుకున్నాను, అబ్బా వీళ్ళకి ఎంత భక్తి జీవితం అయ్యా తండ్రి అని చెప్పేసి అనుకున్నా. నెక్స్ట్ సంతోషించాను, బాగానే ఉంది. వాళ్ళ విషయంలో నేను నిజంగానే ప్రార్థన చేశాను. ప్రభా, ఈ వీధిలో బిడ్డలు ఫస్ట్ లైటింగ్ పెట్టారు, క్రిస్మస్ డిసెంబర్ రాగానే ప్రభా బిడ్డలు దర్శించు ప్రభా అంటే నేను ప్రతి విషయంలో దేవునికి వెంటనే చెప్పుకుంటా ఉంటాను అట్లాంటి బిడ్డల నిమిత్తం. సరే, నేను ఈ రోజు విన్న మాట ఏంటిది అని అంటే, ఆ లైటింగ్లు పెట్టినటువంటి ఆ కుమారుడే రాత్రుల సమయంలో, అర్ధరాత్రుల సమయంలో ఎవరు కూడా అందరూ నిద్రపోయేటటువంటి సైలెంట్ సమయంలో లేసి ఆ ప్రక్కన తోట ఏదో ఉంటే ఆ మట్టి తోలుకొని ఏదో చేసుకుంటే ఆ మట్టి ఎత్తుకుని వచ్చేసి ఇంట్లో పోసుకుంటున్నాడు. ఏమిటి లైటింగ్లు, ఏమిటి భక్తి, ఏమిటి దేవుడు? ఇటువంటివి దేవుని బిడ్డలకు తగినవి కానే కావు. దేవుడేమంటున్నారు అక్కడ? వాక్యం ఇంకోసారి చదవండి, 13వ వచనం చదవండి. వాక్యము వినేటువంటి వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఏం కావాలి? వాక్యం విన్నదాన్ని వినేసేసి చెవును వదిలెట్టేసి వచ్చారనుకోండి, దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, వినిన దానిని ఏం చేయాలా? అనుసరించాలా. హల్లెలూయా! అనుసరణ కావాలి దేవుడికి. నీవు ఇచ్చింది ఏది కాదు ముఖ్యం, దేవునికి అనుసరించే బిడ్డవుగా ఉండాలి. కొంతమంది జీవితాలు మారకపోవడానికి కారణం ఏంటంటే అనుసరణ ఉండదు. దాని తర్వాత ఇంకో మాట ఉంది, ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా! ప్రవర్తన అనేది ముఖ్యం మన జీవితంలో. దేవుని యొక్క మాట ప్రకారంగా నడవడం అనేది, ప్రవర్తన అనేది ముఖ్యం. అది రెండు దేవుడు చూస్తా ఉంటారు ప్రతి భక్తి జీవితంలో కూడా. ఈ రెండు లేకపోతే ఎంత విన్నా అంతే. ఒక ఆమంట మోకాళ్ళ మీద వెళ్ళొచ్చిందంట. అక్కడికి మోకాళ్ళ మీద ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చింది. మోకాళ్ళు చెప్పులు అయ్యేంటంటారు గుడ్లు కట్టుకొని తిరుగుతుంది. ఏమ్మా అంటే మోకాళ్ళ మీద నడిచిన. ఎవరు నడవమన్నాడు? నిన్ను దేవుడు నిన్ను నడిచిరా అన్నాడా? ఇవన్నీ మనుషుల యొక్క పారంపర్యాచారాలు అంటారు. అర్థమైందండి? ఇది తప్ప అండి అని అంటే దేవుని వాక్యంలో లేనిది తప్పే. అలా చేయడానికి వీలు లేదు. అన్యుల వల్లే నువ్వు జీవించొద్దు అంటాడు దేవుడు. చూడండి, రోమా 12:2 వచనం, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఎట్లా చెప్తూ ఉంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దంటుందా దేవుని వాక్యము? అనుసరించమంటుందా? పక్కోళ్ళు ఏం చేస్తే నేను అలా చేస్తానంటే నీకు ఆ వాక్యం తెలియదు అని అర్థం. నీ దైవజనులు ఏం చెప్తున్నారో అది చెయ్యాలి. హల్లెలూయా! ఆచారాలు వద్దు, ఇంకా ఆచారాలు వద్దు. మా చర్చిలో ఒక ఆమెకి అదేంటంటారు, మచూచి వచ్చింది. మచూచి తెలుసా? ఎవరన్నారని? పొంగు అంటారు. అదేంటిది? బ్లడ్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఏమొస్తుంది? ఆ పైన స్కిన్ పొక్కులు వస్తాయి అన్నమాట. దాన్ని మచూచి అంటారు సైన్స్ ప్రకారం. కానీ దీన్ని ఏం చేస్తారో తెలుసా? ఏదో వచ్చిందంట. మీరు నోట్లో తెలుసు, మీకు మీ హృదయంలో కూడా తెలుసు. ఆ మాట కానీ ఆ పేరు కానీ ఉచ్చరించడం నాకు అసహ్యం. అది ఏం చేశారు అంటే, స్నానం చేయకమ్మా ఉందంటే 6 రోజుల నుంచి ఆ పిల్లకి స్నానం లేదు. ఏంటి, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే వెంటనే స్నానాలు చేయండి, శుభ్రంగా సబ్బెట్టుకుని శుభ్రంగా రుద్దండి. అర్థమైందా? ఇంకొక విషయం ఏంటంటే, వేపాకు అనేది దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఔషధం.
అందులో ఔషధ గుణాలు ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి, కొంచెం కచ్చబిచ్చ కొట్టి మరగబెట్టాలి, నీళ్ళలో వేసేసేయాలి. అందులో కొంచెం అంతా యాంటీబయాటిక్ ఉంటుంది, పసుపు, అందులో వేయాలి. అందులో వేసి ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంది అనుకోండి, ఆ నీళ్లు మరగబెట్టి చల్లారిన తర్వాత వాటిని స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా తగ్గిపోతాయి. హల్లెలూయా. అలాంటివి చేసి చూడండి. అంతే తప్ప అన్నాలు మానేసి తిండి ఎట్టుకోకుండా వాళ్ళకి స్నానాలు చేయనివ్వకోకుండా ఎలాంటి ఎంత మాత్రము కూడా చేయడానికి వీలు లేదు. ఆ పిల్ల ప్రార్థనకు వస్తే నక్కలాగా వచ్చింది, ఎలాగెలాగనుకుంటూ వచ్చింది. ఏం అలాగ ఉన్నామంటే ఈ వారం అంతా నాకు తిండి పెట్టలేదు మా అమ్మ అంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. అలా చేయొద్దు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి. దాన్ని పరీక్షించాలంతే, పరిశీలించాలి అంతే. కొంతమంది ఉంటారు, పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళని ముందు ఏం చేస్తారు అని అంటే ఏదో చేస్తారండి, ఆ పాదాలు పెట్టి దాన్ని ఏమంటారు, పూజ చేయిస్తారు. తెలుసా మీకు ఈ విషయాలు? అలాంటివి అసలు చేయకూడదు. ఆ బిడ్డలకు అది మంచిది కాదు కూడా. అర్థమైందా? దేవుడు మీకు బిడ్డనిచ్చారంటే ఏం చేయాలా, దేవుని పాదాల దగ్గర పెట్టి కృతజ్ఞతలు చెల్లించాలా. హల్లెలూయా చెప్పండి. ప్రభువా ఎవరో తెలుసా ఇది ఇచ్చింది? గర్భఫలము. హల్లెలూయా. ఈ అమ్మాయికి మంచి సాక్ష్యం ఉంది. దేవుని మందిరంలో, కల్వరి మందిరంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది. దానితో పాటు ప్రమోషన్ ఏంటో తెలుసా, గిఫ్ట్ ఏంటో తెలుసా, గర్భఫలం. హల్లెలూయా. మంచి కూతుర్ని ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. ఆ పాప కడుపులో ఉన్నప్పుడే నాకు రాజుగారు కనపడ్డాడు. హల్లెలూయా. ఇద్దరు తెల్లగున్నారు. ఈ పాప ఏంటి అంటే పాప నాకు తెలియదు కానీ లోపలేంటి కొంచెం కలర్ కనపడుతుంది అనుకున్నా. అప్పుడే చెప్పానా, దేవుని స్తోత్రం, మీరు బాగానే ఉన్నారు కానీ పుట్టేవాడు పాప బాబు నాకు తెలియదు కానీ కొంచెం బ్లాక్ షైన్లో ఉంటాడు, సేమ్ మా బ్రదర్ పోలికలు ఉన్నాయి అన్న. నేను మొన్న ఇంటికి వెళ్ళి, నేను దారిలో వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్ళే వేలోనే ఇల్లు తప్పకుండా వెళ్ళాలి, చూసి వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆతృతగా వెళ్ళాను. అది నన్నే చూస్తుంది కూర్చున్నా కాడి నుంచి. అసలు రెప్పదెప్పలేదు, సేమ్ మా బ్రదరే. మా బ్రదరే కనపడుతుందండి ఇదమ్మ అని ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి దీవెన. హల్లెలూయా. అటువంటి గర్భఫలము దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వాలి అని అంటే దేవుడు ఇవ్వాలి. దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే దేవుడు అసలు ఊరుకోడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ విషయంలో దేవుణ్ణి సంతోష పెడుతూ ఉండాలి అని వాక్యం సెలవిస్తా ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మరలా కీర్తనలోకి వచ్చేస్తే దుష్టులు అలాగున నడువక, చూడండి చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ జీవితాలు ఎలా ఉంటాయి చూడండి, బైబిల్తో అంటుకట్టబడిన జీవితాలు, వాక్యముతో అంటుకట్టబడిన జీవితాలు అంటండి. హల్లెలూయా. అతడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నిత్యమో ఫలించే చెట్టు అది. హల్లెలూయా. కానీ సీజన్స్ ఎట్లా ఉంటాయి, సీజన్ పళ్ళు ఉంటాయి. మామిడికాయలో ఒక సీజన్ ఉంటది, సీతాఫలాలో ఒక సీజన్ ఉంటది. ఇప్పుడు తేగల సీజన్ కదా, తాటిపల్లి సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఏం సీజను? ఎక్కడికి వెళ్ళిన తేగలు తినండి, పీచు పదార్థం, అది మంచిది, గుండెకి మంచిది, అందరూ తినండి. నేను ఎక్కడున్నా నా కొడుకు చూసినా నా కోసం 2-3 కట్టలు కొనుక్కొచ్చేస్తాడు. హల్లెలూయా. అది మళ్ళీ సంవత్సరం అయితేనే కానీ దొరకవు. కాబట్టి దొరికే కాలంలో ఏ ఫ్రూట్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు మన కోసం దేవుడే సిద్ధపరిచారు. ఏ టైంలో ఏది తినాలో, మన శరీరానికి ఏది మంచిదో అవి తినేయండి. హల్లెలూయా. హల్లెలూయా. తినాలి, వద్దు అనకూడదు, తినకూడదు అనకూడదు, తినే దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏడు పెద్ద డాక్టర్లు అయిపోయారు అందరూ కూడా. దేవుడిచ్చిన వద్దు అంటుంటారు. దేవునికి స్తోత్రం, అన్ని తినాలి. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉంటున్నారు చూడండి, అతడు ఆకువాడక తన కాలమందు ఫలములిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలాగ తిరగలేదంతే. వర్షాలు, కాలాలు, సూచనలు, నక్షత్రాలు చూసారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? దేవుని వాక్యాన్ని
హత్తుకొని ఉన్నారు. ఏది తలపెట్టినా సక్సెస్. హల్లెలూయా చెప్పండి. ఏది తలపెట్టినా అది సక్సెస్ అయిపోద్దండి. హల్లెలూయా. దేవుడు చేస్తాడు అంతే. బ్యాంకులో 20,000 ఉన్నాయి, తెచ్చాను. 40,000 50,000 పని అయింది నాకు అక్కడ. హల్లెలూయా. నమ్ముతారా అండి? ఎలా వచ్చినాడు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ 50,000 60,000 పని అయిపోయింది నాకు అక్కడ. తెచ్చింది ఎంతో తెలుసా? 20,000 తెచ్చాను. నా కొడుకు నేను వెళ్ళాం. 20,000 ఉన్నాయి అందులో. 20,000 తెచ్చేసాను. కానీ దగ్గర 60,000 పని అయిందండి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నేను ఇంకా టోటల్ చేసుకోవాలి. ఏంటిది ఇది అని అంటే ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తాడు. ఎవరి మీద ఆనుకున్నాం మనము? దేవుని మీదే ఆనుకున్నాం. దేవుని మీదే ఆనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి సక్సెస్ చేస్తాడు. నువ్వు నమ్మితే చాలండి. నమ్మితే చాలు. దాసుకుని మనం ఏం చేయలేము. విశ్వాసంతో చేయగలం. హల్లెలూయా. హల్లెలూయా. కింద చదువుదాం. దుష్టులు అలాగూ ఉండగా గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అదే రాబోయేటువంటి దినాలలో దేవుడు ఫిల్టర్ చేస్తాడు విశ్వాసాన్ని, సేవకుల్ని ఫిల్టర్ చేస్తాడు. అర్థమైందండి? చాలా 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 ఫిల్టర్ అయిపోయేటువంటి వ్యక్తి జీవితాలు ఉన్నాయి. దేవుడి రాకడ త్వరగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉండాలి. ప్రార్థనలతో నింపబడి ఉండాలి. వాక్యముతో నింపబడి ఉండాలి. వాక్యం రాకపోతే ఏం చేయాలని చెప్పాను? చదవడం రాకపోతే ఏం చేయాలి? యేసు 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 లైన్, యేసు యేసు యేసు. ఒక్క లైన్కి 5 సార్లు అంటావు యేసు 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 అని. రెండో లైన్ యేసు 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 యేసు. హల్లెలూయా. ఇదే నీ ఇంటికి దీవెన తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. ఇదే నా చదువు రాదుగా, నాకు బైబిల్ వద్దుగా, నాకెందుకులే అనుకుంటే దీవెన అక్కడే ఆగిపోతుంది. నీకు నువ్వు ఉపయోగపడవు, నీ పిల్లలకి ఉపయోగపడవు. దేవుడు తన పిల్లలను ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు అనే మాట మీ నోటను ఉచ్చరించాలి. హల్లెలూయా. చదువుచ్చిన వారు బైబిల్ తప్పకుండా 3 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతుల సభలో మనం ఉండాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుడే నీతిమంతుడు. ఆయన అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడిస్తే చాలు మన జీవితాలు ఫలిస్తాయి. ప్రభు మీ అందరిని అట్టి రీతిలో నడిపించిన దాకా. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీ కృప మాతో ఉంచి నడిపించారు. వందనాలు దేవాతి దేవ. నీ సన్నిధి ఇచ్చారు. వందనాలు. ఆరాధన ఘనంగా జరిగించారు. వందనాలు. అనేక మంది బిడ్డల జీవితాలను మీరు చూశారు. వందనాలు ప్రభువా. నీ వాక్యము దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెప్పారు. అయా, పాపులు నిలిచిన మార్గంలో నువ్వు నిలబడకూడదు అన్నారు. ఎందుకని ఈ లోకంలో మమ్మల్ని ప్రత్యేకించారు. అందును బట్టి మీకు వందనాలున్నాయి. నీతిమంతుల సభలో మేము ఉండాలి. అటు రీతిలో ఈ లోకంలో మేము ఎలా ఉండాలో సరిచేయండి, నడిపించండి, మహిమ పొందండి దేవా. ప్రతి నెలలో 2వ ఆదివారం సాయంత్రం జరుగుతున్న ఈ యొక్క ఆరాధన దేవా, మమ్మల్ని చేర్చుకున్న రాజుగారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా మార్చండి. వచ్చిన బిడ్డలందరి జీవితాలలో, వారి కుటుంబాలకి ప్రభా మార్పు నాయన ఆశీర్వాదాలు ఇవ్వండి. రక్షణ కార్యాలు జరిగించండి ప్రభా. ప్రయాసపడి మేము వచ్చే అయా బిడ్డలకు నీ మాట అందించాలి అని నీవే ఉద్దేశముతో ఇక్కడ ఈ ప్రార్థనలు ప్రారంభించావో, నీ ఉద్దేశాన్ని నెరవేర్చి నీ పిల్లలుగా మేము ఉండడానికి మమ్మలను మీరు బలపరచండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అనే సహవాసము నిత్యము ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के। हैप्पी क्रिसमस, हैप्पी क्रिसमस, होली क्रिसमस, होली क्रिसमस। वेरी गुड. ओके. వాళ్ళ పేరెంట్స్ పెట్టమన్నారు. మేము పెడతాం. అమ్మగారు పెడిచారు కదా, వాళ్ళ పేరెంట్స్ పెట్టమా. శ్యామ్, మధు వెళ్ళండమ్మా.
ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ రానా కొంచెం అలా పెట్టు. అలా సరే